తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలాగా సన్నద్ధం అవ్వాలంటూ జగన్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. సేమ్ టైం కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ని అలాగే ఒక యాప్ ని కూడా లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, కొద్దిసేపటి కిందటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణం, అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్ని ఎలా సంరక్షించుకోవాలి, ఏ విధంగా కార్యకర్తల్ని ఆ స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, ముఖ్యంగా కార్యకర్తల్ని నాయకత్వాన్ని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వేధించిన వాళ్ళని ఆ మొత్తం డేటాను కూడా డిజిటల్ బుక్ లో రికార్డ్ చేయాలంటూ ఒక డిజిటల్ యాప్ ను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. ఏ నిర్ణయాలు తీసుకున్నారో, ఎలాంటి దిశానిర్దేశం చేశారో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. మేడం, ఈ సమావేశంలో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం డైరెక్షన్ ఇచ్చారు, కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం, సంస్థాగతంగా గ్రామ స్థాయిలో నిర్మాణం జరగడం కోసం ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న కోర్ అంటే పార్టీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు కమిటీలు పూర్తయ్యాయి. ఇప్పుడు గ్రామ స్థాయి కమిటీలు, బూత్ కమిటీలు కూడా వేసుకొని ఇంకొంచెం బలోపేతంగా ప్రతి ఇష్యూని కూడా గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పడం జరిగింది. అండ్ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తూ అక్కడే కూర్చొని గ్రామస్తులతో మాట్లాడి ఎవరైతే మన పార్టీకి ఫుల్ టైం వర్క్ చేస్తారో వాళ్ళని ఆ కమిటీలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. రెండోది, ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అని ఏమి ఇచ్చారు యాడ్, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మొన్న అనంతపూర్లో మీటింగ్ జరిగేటప్పుడు ఏ సూపర్ 6 వాళ్ళు యాడ్ ఇచ్చారో రెండు చూపించారు. అంటే సూపర్ 6 లో వాళ్ళు ఇచ్చిన వాటినే ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చాక సగానికి పైగా లేపేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి 1500 ఎవ్రీ మంత్ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు 18 ఏళ్లు దాటుంటే అందరికి ఇస్తామన్నారు. అది అసలు ఇప్పుడు మొన్న అనంతపురం మీటింగ్ లో వేసిన యాడ్ లో లేనే లేదు. ఆ తర్వాత మీరు చూస్తే ఉద్యోగం కానీ లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు ఎలక్షన్ ముందు, అది కూడా ఇప్పుడు సూపర్ 6 లో లేదు. ఇలా చాలా మటుకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, అది మొన్న మేనిఫెస్టో లేదు. అంటే మేనిఫెస్టోలో వాళ్ళు చేయనివన్నీ ఎత్తేసి అరాకొర చేసిన వాటిని వేసుకొని సూపర్ హిట్, సూపర్ 6 అని చెప్పి సంబరాలు చేసుకుంటారు. ఎందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు జనాల్ని మోసం చేసినందుక, ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడానికి సంబరాలు చేసుకుంటున్నారా? లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? లేకపోతే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పిల్లల చదువుని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? రైతుకు గిట్టుబాటు ధర లేక ఎండల్లో యూరియా కోసం వాళ్ళు రోజుల తరబడి నించొని ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే సంబరాలు చేసుకుంటున్నారని అడుగుతున్నాను. ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుందా, ప్రజలకు అందుబాటులో ఉందని నేను అడుగుతున్నా. ఇంకా ముఖ్యంగా మనము ప్రజలకి అవసరమైంది ఏంటి? విద్య, ఆరోగ్యం, ఉండటానికి ఇల్లు. ఉన్న ఇల్లుని పూర్తి చేయట్లేదు, కొత్త ఇల్లు ఇవ్వట్లేదు. విద్యను చూస్తే నాడు నేడు లేపేశారు, పూర్తి చేయలేదు. జరిగిన వరకు అక్కడ ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టేశారు. ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఈరోజు మన ఏమంటారు ట్యాబ్లు, 8th, 9th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ తీసేశారు. అట్లా పిల్లలకు అవసరమైనవి ఇంగ్లీష్ మీడియంతో సహా తీసేసి మళ్ళీ నారాయణ చైతన్య బలోపేతం అయ్యే విధంగా చేస్తున్నారు. ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ సంగతి మీకే తెలుసు. సో పిల్లలు, పేదవాడు చదువుకోకూడదు, ఓన్లీ పెద్దవాళ్ళే చదువుకోవాలన్న పద్ధతిలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇంకా వైద్యం చూస్తే ఈరోజు గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో వరకు స్టెప్ బై స్టెప్ ఎట్లా వైద్యాన్ని పేదవాడికి దూరం చేస్తున్నాడు మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీని లేపేశారు. ఈరోజు ఎవరికి పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉండకూడదు, వాడు అప్పుల పాలై సావాలి అన్నట్టుగా ఉంది. మెడికల్ కాలేజీలు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు మోడీ గారు ఆ రోజు శాంక్షన్ చేశారు జగన్ గారు అడగగానే? ఆ ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలి. కోవిడ్ టైంలో ఎంత ఇబ్బంది అయింది? ఈయన అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి కూడా కట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇబ్బంది పడ్డాం రాష్ట్రం విడిపోయినప్పుడు. సో అది దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి 5 పూర్తి చేసి ఎలక్షన్ టైంకి ఇంక 2 కూడా పూర్తి చేసి ఓపెనింగ్ కి రెడీగా పెట్టారు. ఈరోజు కేంద్ర మంత్రి మీ వాడు ఉన్నాడు, పోయి మోడీతో మాట్లాడొచ్చు. మీ మీద ఆధారపడి
కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. అండ్ ఇక్కడ వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ వ్యక్తి. మరి ఎందుకు మీరు కేంద్రం దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి వాటిని పూర్తి చేయట్లేదు? సంవత్సరానికి 1000 కోట్లు పెట్టినా కూడా అయిపోతుంది కదా. కానీ అలా కాకుండా మీ అవినీతి కోసం, మీ కమిషన్ల కోసం, మీ లంచాల కోసం ఈరోజు పేదవాడి వైద్యాన్ని మీరు ఎలా పన్నంగా పెట్టి ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారో అందరూ కూడా చూస్తున్నారు. సో ఏ ఒక్కటి కనీసం మహిళలకి రక్షణ లేదు, గౌరవం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ లేదు. ఇంకేం చేస్తున్నట్టు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలుసు, అయినా మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్లాలి. ఆల్రెడీ మనం వెన్నుపోటు దినోత్సవం చేశాం, మొన్న రైతుల కోసము రైతుల్ని దగా చేసినందుకు చేశాం. సో ఇలా ప్రతిసారి కూడా ఒక కార్యక్రమం ద్వారా ఎవరైతే ఉన్నారో అన్యాయమైన వాళ్ళని కూడా మనం కలుపుకొని పార్టీ వాళ్ళకి అండగా నిలబడి వారితో పోరాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి పని చేయించే అవకాశం ఉంటుంది. మీకే తెలుసు, అసలు యూరియా లేదు అంటే ఉంది, ఊరికేనే మీరు ఫేక్ న్యూస్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటారు? వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలే లేసి, మొన్న కడప వరదరాజు ఎవరో ఒక ఆయన, ఇంకొక ఆయన, వాళ్ళు లేసేసి యూరియా కొడుతుంది, మొత్తం రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్లే చెప్తుంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఒక రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడికి రైతుకి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. మామిడి రైతులు కానీ, టమాటా రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ, పసుపు రైతులు కానీ, పొగాకు రైతులు ఎవరికన్నా న్యాయం చేశారా? కాబట్టి ఈరోజు అలాంటి ప్రభుత్వాన్ని తొందరగా మనం తరిమి కొట్టాలి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్లీ కూడా ప్రజలకు అండగా మన పార్టీ వాళ్ళని మనం గెలిపించుకున్నప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ప్రజలకు మనం మంచి చేసే అవకాశం వస్తుందని జగన్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. ఇవాళ కార్యకర్తలకు సంబంధించి నాయకుల పైన కేసులు విపరీతంగా పెడతా ఉన్నారు, అక్రమ కేసులు. ఇవాళ హైకోర్టు కూడా ఒక సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ చేస్తే గంజాయి కేసు పెట్టి విడుదల చేసినట్టు హైకోర్టే రిలీజ్ చేయనట్టు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీ కార్యకర్తల్ని, నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు? డిజిటల్ బుక్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ లో ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఫేక్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, ఎవరెవరు దాడులకు గురవుతున్నారు, ఎవరెవరి ఆస్తులు కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోతున్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. అయిన తర్వాత ఈ డిజిటల్ బుక్ లో ఉన్న ఆ తరఫున ఏమంటారు కూటమి నాయకులు ఇబ్బంది పెట్టుంటే వాళ్ళకి, అఫీషియల్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అఫీషియల్స్ ఎక్కడున్నా వాళ్ళని వెతికి పట్టి తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టి వాళ్ళకి శిక్ష వేయిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడే వచ్చున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని చెప్పి వాళ్ళ కార్లో గంజాయి పెట్టి గంజాయి కేసు పెడుతున్నారంటే ఎంత దిగజారిపోయారు పోలీస్ వ్యవస్థ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడానికి రెడీ అయ్యి వస్తుంది, కానీ అనిత ఇలాంటివి జరుగుతుంటే ఆమె ఏం చేస్తుంది? ఒక సోషల్ మీడియా కార్యకర్తని నువ్వు ఈ విధంగా చేస్తే మీరు మాట్లాడే, మీ సోషల్ మీడియా మాట్లాడే వల్గర్ మాటలకు కానీ, వల్గర్ పోస్టులకి మేము 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఒక్కడు కూడా బయట ఉండకూడదు. కాబట్టి అది తెలుసుకోండి. తప్పుడు కేసులు మీరు పెడితే, తప్పుడు ఇది సాంప్రదాయం తీసుకొస్తే రేపు మీరు ఇబ్బంది పడతారన్న విషయం తెలుసుకోండి. మా కార్యకర్తలు దమ్మున్న వాళ్ళు, దమ్మున్న నాయకుడి కింద పనిచేసేవాళ్ళు. సో వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా పోరాడతారు, జగనన్న కోసం అండగా నిలబడతారు. సో అలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జగనన్నకు ఉంది. కాబట్టి ఈరోజు డిజిటల్ బుక్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ లో ఓవర్ యాక్షన్ చేసే అఫీషియల్స్ కి, ఓవర్ యాక్షన్ చేసే కూటమి నాయకులకి అందరికీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తల్ని సంరక్షించుకోవడం కోసం ప్రధానంగా ఈ రోజు ఒక డిజిటల్ బుక్ ని తీసుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే అధికారులు అయినా సరే, పోలీసులు అయినా సరే, ఆ ప్రజాప్రతినిధులు, లీడర్స్ అయినా సరే, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పడం కోసం ఈ బుక్ ని వాళ్ళు ఆవిష్కరించారని చెప్తారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని గ్రామ స్థాయి నుండి సన్నద్ధం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి రోజా చెప్తున్నారు.